మేమిద్దరం ఒకే స్కూల్లో చదివాం, ఒకే స్కూల్లో ఉద్యోగానికి చేరాం. వెధవ చిన్నప్పుడు పరీక్షలో నా వెనక కూర్చుని నేను రాసింది కాపీ కొట్టేవాడు. చదువుల్లో నేను ఫస్ట్, ఆటల్లో వాడు ఫస్ట్. నేను అసలు ఆడేవాడిని కాననుకో. అందుకేనేమో నేను ఇలా మంచం పట్టాను, వాడు అలా ఉక్కు మనిషిలా తిరుగుతున్నాడు. మీరు ఒక్క నిమిషం మాట్లాడకుండా పడుకుంటే డాక్టర్ గారు బీపీ చూస్తారు. అలాగేనమ్మా. అమ్మా ఏమైందంటే అలాగేనమ్మా మాట్లాడు. డాక్టర్ గారు చూడండి. ఎంత ఉందయ్యా? నార్మల్ గానే ఉందండి. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ మాటే చెప్తుంటే అమ్మాయి వినటం లేదయ్యా. రేపటి నుంచి నేను బయటికి వెళ్ళొచ్చుగా. ఓ 10 రోజులు మంచం దిక్కూడదు. అదేమిటయ్యా, బీపీ నార్మల్ గానే ఉందన్నావు? 15 రోజులు మంచం దిక్కూడదండి. ఇంకా మాట్లాడినయ్యా, నిమిషానికి 5 రోజులు పెంచేస్తూనే ఉన్నావు. థ్యాంక్స్. అమ్మా, నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా. మీ కాఫీ కాదు, ఇవిగోండి పాలు. ఈ పాలు బిస్కెట్లు ఇచ్చి నన్ను రోజు రోజుకి చిన్నపిల్లవాడిని చేస్తున్నావమ్మా. మాస్టర్, నవ్వకూడదు. నవ్వటం కూడా తప్పేనా? నవ్వటం తప్పని కాదు, బిగ్గరగా నవ్వకూడదు. సరే, నవ్వనయ్యా. ఇదిగో, నువ్వు జోక్ వేసినా సరే నవ్వనంటే నవ్వను. అంతేకాదు, ఎక్కువగా ఆలోచించడం కూడా మానేయాలి. కృష్ణ, బాధ్యతల నుంచి రిటైర్డ్ అయిన వాణ్ణి, నాకు ఆలోచనలు ఏమున్నాయ్యా? ఉన్నదల్లా ఒక్కటే ఆలోచన. నా భార్య కోరిక తీర్చకుండా వెళ్ళిపోతానేమోనన్న బాధ. కృష్ణ, నా భార్య కన్ను మూసే క్షణాన సంధ్యని ఓ పెద్దింటి కోడల్ని చెయ్యాలని 10 సార్లు చెప్పింది. చివరికి సంధ్య పెళ్లి చూడకుండానే కన్ను మూస్తానేమోనని కుమిలిపోయేది. ఏమిటో ఈ 30 ఏళ్ల సర్వీసులో అప్పుల్ని అనారోగ్యాన్ని పెంచుకున్న అసమర్థుణ్ణి నేను. చివరికి నేను కూడా అమ్మాయి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న బాధ, భయం నాలో పెరిగిపోతున్నాయ్యా. ఈ విషయంలో మీరేం బాధపడకండి మాస్టర్. మీ అమ్మాయి త్వరలోనే పెళ్లి కుదురవుతుంది. ఓ గొప్పింటికి మహారాణి అవుతుంది. వస్తాను. మంచిది.